ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద ఎంతో హడావుడిగా పెట్టిన ఆ లిక్కర్ కేసుని కోర్టు కొట్టేసింది. ఆ కేసులో నిందితులని చెప్పి చాలా కాలం పాటు జైల్లో పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని ఇద్దరిని కూడా క్లియర్ చేసింది ఈ ఛార్జెస్ నుంచి కోర్టు. ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ తీర్పు వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించిన అవినీతి కేసులను విచారించేటువంటి కోర్టు. ఆ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది ఇవాళ. సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్ని కాగ్నైజెన్స్లోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. అంటే అర్థం ఏంటి? అసలు మీ ఛార్జ్షీట్ని మేము పరిగణలోకి తీసుకోము, పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు ఇది, ఎందుకంటే ఇందులో ఎటువంటి కోజెంట్ మెటీరియల్ లేదు, ఎటువంటి ఆధారాలు లేవు, అంటే ఛార్జ్షీట్లో సరుకు లేదు అని. అంటే అసలు కోర్టు విచారించాలి అంటే అందులో ఏదైనా ఉండాలి, అందులో సబ్స్టెన్స్ ఉండాలి. అటువంటి సబ్స్టెన్స్ ఏమీ లేదు అని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అన్నారు. స్పెషల్ జడ్జ్ జితేంద్ర సింగ్ అట ఆయన పేరు. చాలా ధైర్యంగా ఇచ్చినట్టే ఈ జడ్జిమెంట్. ఎందుకంటే ఈ కేసును అడ్డం పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో అధికారంలోకి రానియకుండా చేశారు. పార్టీ యొక్క పరువు ప్రతిష్టలను బాగా డ్యామేజ్ చేశారు. చివరికి ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయేట్టుగా చేశారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగానే 5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఇంకో విశేషం చెప్పాలి. అదేంటంటే అప్పటి బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు ఈ కేసు నుంచి విముక్తి అయినట్టే. ఈ కేసులో భాగంగానే ఆవిడ కూడా ఢిల్లీలో తిహార్ జైల్లో 5 నెలలు గడిపారు. మొత్తం ఈ కేసులో 21 మందిని నిందితులుగా పేర్కొన్నారట. అందరినీ కూడా క్లియర్ చేసింది ఇప్పుడు కోర్టు. సిబిఐ వాళ్ళు చాలా వాల్యూమినస్ ఛార్జ్షీట్ని, అంటే వేల కొద్దీ పేజీలో ఉన్నటువంటి ఛార్జ్షీట్ని ఫైల్ చేశారట. అయితే అందులో ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్సు లేదు అని చెప్పింది కోర్టు. పేజీలు రాశారు కానీ అందులో ఎటువంటి ఆధారాలు లేవు అని, సరైన సాక్షులు కూడా లేరు అని. లిక్కర్ కేసులో ఆరోపణ ఏంటి? కేజ్రీవాల్ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి లిక్కర్ పాలసీని మార్చింది. ఢిల్లీ ప్రభుత్వంలో మార్చి కొత్త పాలసీని తీసుకొచ్చారు. దీనివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పారు. అయితే ఇది తమ పార్టీకి ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి, అవినీతికి పాల్పడడానికి ఈ పాలసీని తీసుకొచ్చారు అనేది ఆరోపణ. అప్పట్లో జరిగినటువంటి గోవా స్టేట్ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టింది. ఆ డబ్బులన్నీ కూడా ఈ లిక్కర్ మనీయే, అక్రమ డబ్బే అని చెప్పారు. అప్పట్లోనే చాలామంది ప్రశ్నించారు, అసలు ఆధారాలు ఏమిటి? గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చాలా వేగ్ ఆరోపణ. అది వ్యక్తిగతంగా కేజ్రీవాల్కి వచ్చిందా, మనీష్ సిసోడియాకి వచ్చిందా, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఏ విధంగా ఖర్చు పెట్టారు అన్నీ ఉండాలి కదా. అవేమీ లేవు. అందులో భాగంగానే కవితను కూడా అప్పుడు నిందితురాలను చేశారు, జైల్లో పెట్టారు. కానీ కవితకి ఇప్పుడు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి పేరుతోటి ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఈ తీర్పు ఒక విండికేషను, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు ఆవిడ. సో ఆ రకంగా ఆవిడ పొలిటికల్గా మరింత యాక్టివ్ కావడానికి ఈ తీర్పు కూడా ఉపయోగపడుతుంది. ఇక ఢిల్లీలో ఇవాటి ఉదయం అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వెళ్ళాడు, రౌజ్ అవెన్యూ కోర్టుకి. తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడాడు. మొదటి నుంచి చెప్తున్నాను ఇది ఫేక్ కేసు అని చెప్పి, ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను సిబిఐ వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు, ఇది అక్రమం అని అప్పుడే చెప్పాను అన్నాడు. ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆనాడు జైల్లో పెట్టినప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ బ్రేక్ డౌన్ కాల. కానీ ఇవాళ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీని చాలా డ్యామేజ్ చేసింది ఈ కేసు. అధికారాన్ని ఢిల్లీలో కోల్పోవడం అనేది కూడా కాదు, వ్యక్తిగతంగా అరవింద్ కేజ్రీవాల్కి అవినీతి మరక అంటింది. ఎందుకంటే అవినీతి మీద పోరాటంతో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది వచ్చింది అసలు రాజకీయాల్లోకి. మరి అటువంటి పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది అంటే అది దాని ఉనికికే ప్రమాదం. అందువలనే మరి అంత పెద్ద మచ్చ తొలగిపోయింది ఇప్పుడు అనేటువంటి ఆ భావన కలిగి బహుశా కేజ్రీవాల్కి ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక కేసు పెట్టింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది, దానికి బాధ్యుడు కేజ్రీవాల్ అని. ఇప్పుడు అసలు సిబిఐ పెట్టిన కేసులోనే పస లేదు అంటే, అసలు అవినీతి జరిగినట్టుగా ఆరోపణలే లేవు అంటే, మరి ఏ డబ్బుని కేజ్రీవాల్ లాండరింగ్ చేసినట్టు,
కాబట్టి ఈడీ కేసు కూడా త్వరలో క్లోజ్ చేయాల్సిందే. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇంత చేసిన తర్వాత అసలు విచారణకు కూడా అర్హం కాదు ఈ కేసు అని చెప్పి కోర్టు చెప్పింది అంటే, అది సిబిఐ క్రెడిబిలిటీకి చాలా పెద్ద దెబ్బ. వేరే దేశాల్లోనైతే ఇట్లా అన్యాయంగా జనాన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో పెడితే ప్రభుత్వం దానికి నష్టపరిహారం చెల్లిస్తున్న తర్వాత అందుకోసం కోర్టుకు వెళ్ళొచ్చు. ఆ నష్టపరిహారం కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా 5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యి 17 నెలల పాటు జైల్లో ఉన్నాడు. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఉన్నదనుకుంటానప్పుడు 5 నెలల పాటు జైల్లో ఉన్నది. మన చట్టాల్లో ఈ నష్టపరిహారం అనేటువంటి కాన్సెప్ట్ కనిపించదు. ఈ కేసులో పొలిటికల్ మోటివ్స్ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో నిజానికైతే భారీ ఎత్తున వీళ్ళకి నష్టపరిహారం రావాలి. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఈ చట్ట వ్యవస్థ పరిధిలో ఇట్లా నష్టపరిహారాన్ని పొందటం అనేది దాదాపుగా సాధ్యం కాదు. నిజానికి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్రమంగా, అన్యాయంగా ఎవరినైనా కేసులో ఇరికిస్తే, వాళ్ళు పొలిటికల్ ఫిగర్స్ కావచ్చు, లేక బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇన్నోసెంట్స్, నిర్దోషులు అని తర్వాత ప్రూవ్ అయితే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే విధంగా చట్టం ఉండాలి.